అమ్మో దెయ్యం దెయ్యం గీత పాప దెయ్యం దెయ్యం అమ్మగారు ఏమైంది? ఏమైందమ్మా? అరే దెయ్యం దెయ్యంరా అత్తయ్య అత్తయ్య ఏమైంది? గీత చెప్పు, ఎందుకలా కంగారు పడుతున్నావు? లోపల ఏమండి ఏమండి దెయ్యం అండి. అమ్మా నేను చూశానండి గీత లోపల దెయ్యం. మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నేను చూశాను లోపల పాప దెయ్యం. ఎక్కడ? పాప అత్తయ్య ఏమైంది? అమ్మా ఏమైంది? దెయ్యం పాప ఏంటి నువ్వు చెప్పేది? గీత అయ్యో. దెయ్యం. అమ్మా అత్తయ్య మీరేం అమ్మా చెప్తున్నారు? క్లియర్ గా చెప్పు. దెయ్యం అమ్మా ఎక్కడ? దెయ్యం. అమ్మా కంగారు పడ్డావు ఆపి ముందు విషయం ఏమిటో చెప్పు. మా కంగారుగా ఉంది. లోపల దెయ్యం ఉందండి. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టడానికి ట్రై చేస్తుంటావు. కాదురా నేను చెప్పేది నిజం. ఫస్ట్ బొమ్మ కనిపించింది, నా పైకి వచ్చింది. తర్వాత తర్వాత దెయ్యం పిల్ల కనిపించింది, నల్ల బట్టలు వేసుకుని నన్నే చూస్తుంది. నేను తాగే వాటర్ బాటిల్లో గీత కనిపించిందిరా. అమ్మా నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? బొమ్మంటావు, పాప అంటావు, మళ్ళీ గీత అంటావు. అసలు నువ్వు చెప్పే దాంట్లో నీకే క్లారిటీ లేదు. మమ్మల్ని ఎలా నమ్మమంటావు? లేదురా నేను చెప్పేది నిజంరా. నిజంగానే నేను గీతను చూశాను. ఎలా కనిపిస్తుందమ్మా? గీతని సమాధి చేసేశాం కదా, మళ్ళీ ఎలా వస్తుంది? నువ్విందాక గీత గురించి ఎక్కువ మాట్లాడడం వల్ల అలా ఊహించుకుని ఉంటావు. నేను నేను భ్రమపడ్డానా? ఇంకా నమ్మకం కలగలేదా? సరే ఉండు సాకి, వెళ్ళి ఆ విభూది తీసుకొనిరా. అలాగేనయ్యా. ఇదిగోండి అయ్యగారు. అమ్మా స్వామీజీ గారిచ్చిన ఈ విభూదిని మర్చిపోయావా? రోజూ ఈ ఇంటికి ఈ విభూదితో రక్షరేఖ వేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు అంటున్న దెయ్యాలు ఎలా వస్తాయి? మరి నాకు అలా ఎలా అనిపించిందిరా? అదంతా నీ భ్రమ అంతే. కావాలంటే ఇంట్లో కూడా ఈ విభూదిని చల్లిస్తాను. సాకి, ఈ విభూదిని ఇల్లు మొత్తం చల్లు, ముఖ్యంగా అమ్మ బెడ్రూమ్లో చల్లు. అలాగేనయ్యా. అమ్మా ఇప్పుడు ఓకేనా? ధైర్యంగా వెళ్ళి పడుకో అమ్మా. అంజలి రా. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.